టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి ఫస్ట్ ఫేజ్లో మాకు సీటు వచ్చింది. అదేవిధంగా కాలేజ్ కానీ సీట్ కానీ మాకు నచ్చలేదు. సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాము. మళ్ళీ సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలా, అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకోవాలా, మళ్ళీ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలనే ఒక డౌట్స్ అయితే రావడం జరిగింది కామెంట్ సెక్షన్లో. స్టెప్ బై స్టెప్ అయితే ఒక డౌట్స్ అయితే ఇక్కడ క్లారిఫికేషన్ చేయబోతా ఉన్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఒక వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ముందుగా డౌట్స్ ఏమున్నాయంటే ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, కానీ మీకు ఇక్కడ సీటు కానీ కాలేజ్ నచ్చలేదు. మీరు ఇక్కడ బెటర్ ఆప్షన్ కోసం, బెటర్ కాలేజ్ కోసం సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్కి అయితే మళ్ళీ అయితే సెకండ్ ఫేజ్లో అయితే రిజిస్ట్రేషన్ అవసరం లేదు, స్లాట్ బుకింగ్ అవసరం లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం లేదు. డైరెక్ట్లీ మీరు అయితే సెకండ్ ఫేజ్లో వెబ్వర్షన్ అయితే ఇవ్వవచ్చు అనమాట. ఎవరైతే ఇక ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇప్పుడైతే సెకండ్ ఫేజ్లో మీరు చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వెబ్వర్షన్ ఇవ్వాలి. అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే అవసరం లేదు, మళ్ళీ ఎటువంటి ఫీజులు మనకు కట్ట అవసరం లేదు. డైరెక్ట్గా ఏదైతే మీకు ఓల్డ్ లాగిన్ ఐడి ఉంది కదా, లాగిన్ ఐడి పాస్వర్డ్, ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్తోనే మళ్ళీ వెబ్ వర్షన్స్ అయితే ఇచ్చుకొని మనము కంప్లీట్ చేసుకోవాలి యొక్క వెబ్ వర్షన్ ప్రాసెస్ అనమాట. అదేవిధంగా స్టూడెంట్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. లైక్ ఏ విధంగా అంటే మరి ఇక ఫస్ట్ ఫేజ్ మాకు సీట్ వచ్చింది కదా, ఇక్కడ మేము సెల్ఫ్ రిపోర్టింగ్ చేసాము, మరి బెటర్ కాలేజ్ కోసం మేము నెక్స్ట్ ఫేజ్కి వెళ్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన ఫీ పేమెంట్ మళ్ళీ మాకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మరి పేమెంట్ ఈ యొక్క ఫీ పేమెంట్ ఏమవుతుంది, మాకు ట్రాన్స్ఫర్ అవుతుందా, అదేవిధంగా రీఫండ్ అవుతుందని ఇక డౌట్స్ అయితే ఉండడం జరిగింది. స్టెప్ బై స్టెప్ అయితే మరొక వీడియో రూపంలో మీకు అయితే క్లారిటీ ఇస్తాను. దీనికి సంబంధించిన కొన్ని డేటా అయితే గ్యాదర్ చేస్తా ఉన్నాను కాబట్టి కొంచెం వీడియో లేట్ అవుతుంది. కాకపోతే ఈ రోజు లేదా రేపటి లోపల మీకు అయితే ఆ క్లారిటీతో ఒక మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ పేమెంట్ ఏమవుతుందని కూడా. అదేవిధంగా ముందు చెప్పినట్టు ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కాలేజీకి వెళ్ళిన వరకు అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.